బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చిన్న పంచాయతీల్లో కౌంటింగ్ మొదలు కాగా మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఆలస్యం కానుంది. పోలీస్ బందోబస్తు నడుమ కౌంటింగ్ కొనసాగుతుండగా అభ్యర్థులు రిజల్ట్ కోసం సెంటర్ల దగ్గర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ లో పంచాయతీ ఎన్నికలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లలో చాలా చైతన్యం కనిపిస్తుంది. ఈసారి పెద్ద మొత్తంలో ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చారు. అధికారులు ముందస్తుగా కొంత వీడియోల ద్వారా మిగతా గ్రామాల్లో ప్రచారం ద్వారా కొంత అవగాహన పెరిగింది. సో బ్యాలెట్ ద్వారా అయినప్పటికీ కూడా చాలామంది పొద్దున్నుంచి ఓటు వేయడానికి క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో మనతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ ఎట్లా కొనసాగుతుంది? చాలా బాగా అవేర్నెస్ చేసినట్టున్నారు. పెద్ద మొత్తంలో జనాలు ఈసారి ఓటింగ్కి వస్తున్నారు. ఎట్లా ఉంది సార్? ఈరోజు 6 మండలాల్లో ఈ ఓటర్ ఏవైతే పోలింగ్ ఉన్నాయో అవి జరుగుతూ ఉంది. సో చాలా ప్రశాంతంగానే ఇది పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అన్ని చోట్ల కూడా క్యూలో కూడా చూస్తే ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో ఇక్కడ వచ్చి ఓటు హక్కు కూడా వినియోగిస్తున్నారు. సో చాలా ప్రశాంతంగానే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ప్రశాంతంగానే ఈ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్ పోలింగ్ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో కౌంటింగ్ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎంతసేపట్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? సో మనం ఇమీడియట్గా ఈ పోలింగ్ పూర్తి అయిన తర్వాత 2 o'clock కమెన్స్మెంట్ ఆఫ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లోనే అక్కడ ఒక కౌంటింగ్ రూమ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్టేజ్ 2 ROs కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ పోల్డ్ ఏవైతే బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో తర్వాత పోల్డ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన అవి అన్నీ కూడా స్టేజ్ 2 ROకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ మనం ఏవైతే ఈ బ్యాలెట్ పేపర్స్ ఆర్డినరీ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వాటికి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ వార్డు మెంబర్స్ సర్పంచ్ది ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అవుతాయి. సో ఆల్ ఆర్ ట్రైన్డ్. స్టేజ్ 2 ROs తర్వాత వాళ్ళకి అసిస్ట్ చేయడానికి PO అండ్ పోలింగ్ ఆఫీసర్స్ అసిస్ట్ చేసుకుంటూ మనం ఈ అందరు ఆఫీసర్స్ గైడెన్స్లో కూడా అది కూడా యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సజావుగానే పూర్తి చేయడానికి ఆల్రెడీ మనం సిద్ధంగా ఉన్నాము. లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ ఇదే మొదటి ఫేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ ఇష్యూస్లో ఉన్నాయి. ఈసారి కూడా కొద్దిగా ఆ ప్రాంతాల్లో కొద్దిగా టెన్షన్గానే ఉన్నది. సో ఎట్లా జరుగుతుంది సార్? గుండాల కానీ కేశవపట్నం అలాంటి ప్రాంతాల్లో పోలింగ్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మంచిగా నడుస్తుంది. నేను గుండాల, కేశవపట్నం, సిరిసిల్ల విజిట్ చేసి వచ్చాను. ప్రతి దానికి మనం స్పెషల్ పార్టీ 3 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క SI ర్యాంక్ కూడా దాని 3 పోలింగ్ లొకేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా రెగ్యులర్గా నడుస్తుంది. ఇది కాకుండా కూడా మనం స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి ప్రతిరోజు అక్కడ 10 మంది పంపి 20 మంది పంపి రూట్ మార్చెస్ చేశాము. ఆ ఓటర్స్కి అక్కడ కాన్ఫిడెన్స్ ఇచ్చాము. సార్ చాలామంది లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే కొద్దిగా క్రేజ్ ఉంటుంది గ్రామాల్లో. ఇప్పటికే బయట కూడా చూసాం చాలామంది ఉన్నారు జనాలు. సో పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ కూడా సేమ్ డే ఉంది. సో దానికి ఏర్పాట్లు ఎట్లా, బందోబస్తు ఎట్లా ఉంది? ఎట్లాంటి శాంతి భద్రతల చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు కౌంటింగ్ బందోబస్తు తర్వాత విక్టరీ ర్యాలీస్ మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందరికీ చెప్పడం జరిగింది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంది జిల్లాలో. విక్టరీ ర్యాలీస్ ఎవరు చేయడానికి లేదు. ఎవరైనా చేస్తే కేసు నమోదు అవుతుంది. మాత్రమే గెలిచిన క్యాండిడేట్ కాకుండా అతను ఫాలోవర్స్ ఎవరు ఉంటే వాళ్ళపైన కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో జిల్లా SP, జిల్లా కలెక్టర్ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు పోలింగ్ సంబంధించి. సరే కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.